Hi friends, this is Srinivas. We are looking Emo Enterprises job portal, right? So today మనం అగ్నిపథ్ స్కీమ్ 2022 లోపల జాయిన్ ఇండియన్ ఆర్మీ. సో ఆర్మీ కోసం ఎదురు చూడని వాళ్ళు మాక్సిమం ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ శుభ తరుణం ఇప్పుడే వచ్చేసింది ఫ్రమ్ సికింద్రాబాద్ ఏఆర్ఓ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ నుంచి. సో ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం, రైట్? So Recruiting Office Secunderabad Army Recruitment Rally for Men from 15th October 2022 to 31st October 2022 under Agnipath scheme at Sri Venkateshwara Degree College Ground, Suryapet, right? సో సూర్యాపేటలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ లోపల మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆగస్ట్ ఉన్నాం. సో ఆగస్ట్ 5th స్టార్ట్ అయింది. సో సెప్టెంబర్ వరకు కంప్లీట్ అవుతుంది, సెప్టెంబర్ 3rd వరకు. దాని తర్వాత అక్టోబర్ 15th నుండి మనకి అక్టోబర్ 31st వరకు ర్యాలీ జరగడం అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం అడ్మిట్ కార్డ్స్ విడతల వారీగా మనం ఎప్పుడు రావాలనేది మనకు ఉంటుంది డిస్ట్రిక్ట్ వైజ్గా. సో ఆ టైంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది, రైట్? సో ఎక్కడంటే సూర్యాపేట్, తెలంగాణ డిస్ట్రిక్ట్. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఇంకొకటి స్టార్ట్ కావడం జరిగింది ఫ్రమ్ 5th ఆగస్ట్ టు 3rd సెప్టెంబర్ 2022, రైట్? సో దీని లోపల మనకి జీడీ జనరల్ డ్యూటీ, టెక్నికల్ అండ్ అగ్నివీర్ క్లర్కు, స్టోర్ కీపరు, ట్రేడ్స్ మ్యాన్ కూడా ఉంది. 8th పైన కూడా ఉంది, 10th క్లాస్ అండ్ ఆల్సో 8th క్లాస్ పైన కూడా ఉండడం మనకు జరిగింది. సో అండ్ ఆల్సో ఏజ్ 17.5 నుంచి 13 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో చాలా ఎక్కువ అప్లికేషన్ రావడానికి మనకు ఆస్కారం ఉంది, ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా 17.5 దాటిండ్రు. సో దే ఆర్ కంప్లీటెడ్ 8th క్లాస్ అండ్ ఆల్సో 10th క్లాస్. 8th క్లాస్ పైన కూడా ఉంది కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది, రైట్? సో అదే ఏఆర్ఓలో ఇక్కడ డీటెయిల్స్ ఉంది మనకు. 26 పేజెస్ ఉన్నాయి, చాలా లెంతీ అవుతుంది మనం చాలా స్లోగా చేస్తే. కొంచెం స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్దాం ఫుల్ డీటెయిల్స్, రైట్? సో ఏఆర్ఓ నుంచి సికింద్రాబాద్ అక్టోబర్ 31st వరకు ఉంటుంది, వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అట్ సూర్యాపేట్. సో దీనికి ఎవరు అర్హులంటే 33 డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదండి. జోగులాంబ, గద్వాలు, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఇవన్నీ అంటే 33 డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు దీనికి అర్హులు. సో ఏవేవి అంటే స్టోర్ కీపర్ ఉంది, తర్వాత ఇందాక చెప్పుకున్నాగా అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ www.joinindianarmy.nic.in మాత్రమే చేసుకోవాలి. మిగతా ఫేక్ వెబ్సైట్స్ అక్కడక్కడ వెళ్ళి చాలా మనం ఇబ్బంది పడకూడదు. సో దాని గురించి మనం ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే హైయర్ అఫీషియల్స్ మాత్రమే నమ్మాలి మనము. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే అదే సేమ్ నేవీ, మనం ఆల్రెడీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఆల్సో ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ కూడా రాసినాం, రైట్? సో దానికి సంబంధించింది ఇప్పుడు ఏముంటుంది, అదే అదే ఓన్లీ 4 ఇయర్సే ఉంటుంది. ఏంది మన పీరియడ్, డ్యూటీ పీరియడ్ ఓన్లీ 4 ఇయర్స్ మాత్రం ఉంటుంది. ఎలాంటి అలవెన్సెస్ కూడా దీనికి వర్తించవు. ఎవరైతే 1/4 ఇప్పుడు 1000 100 మందిలో 25% మాత్రమే పర్మనెంట్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని మనకు తెలియపరచడం జరిగింది. సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఉంటుంది. సో వాళ్ళని రెగ్యులర్ క్యాడర్ కిందకి తీసుకుంటారు. సో వాళ్ళని 15 ఇయర్స్ వరకు పెట్టుకోవడానికి ఫర్దర్గా ఉంటుంది, రైట్? అదే ఇక్కడ ఉంది, మనం ఆల్రెడీ క్లుప్తంగా చదివినాం. సో మనకి యాన్యువల్ లీవ్ సేమ్ యాజ్ యూజువల్. ఇప్పుడు నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ఏ విధంగా ఉందో యాన్యువల్ లీవ్ సంవత్సరానికి 30 రోజులు ఉంటుంది. ఏమైనా మెడికల్ సీక్స్ ఉంటే మాత్రమే పంపిస్తారు. సో మనకి ప్యాకేజ్ చూసినట్లయితే ఫస్ట్ 30 ఉంటుంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 33 అండ్ థర్డ్ 36, 5 అండ్ ఫోర్త్ 40,000 ఈ విధంగా ఉంటుంది. సేవ్ అనేది ప్యాకేజ్ కూడా ఉంటుంది మనకి కార్పస్ కిందికి. సో యాజ్ యూజువల్ యాజ్ నేవీ. సో ఇన్సూరెన్స్ కవర్ ఎప్పుడంటే డెత్ కవరేజ్ ఇన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏమన్నా అయితేనే మనకు వర్తిస్తుంది. అండ్ ఆల్సో వెన్ వీఆర్ కంప్లీటెడ్ అవర్ సర్వీస్, దెన్ ఆఫ్టర్ ఆల్సో వీఆర్ గెటింగ్ కార్పస్ ఫండ్ ఆల్సో. సో మనం ఎప్పుడైతే డ్యూటీ పూర్తిగా కంప్లీట్ అవుతుందో అప్పుడు రిజైన్ చేస్తుంటాం కదా, అప్పుడు డిశ్చార్జ్ అయినప్పుడు మనకి కార్పస్ అమౌంట్ కూడా ఇస్తారు. సో దాని ఏం టెన్షన్ ఉండదు. సో
ఎయిత్ క్లాస్ నుంచి 12th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. సో ప్రొసీజర్ ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ స్టేటస్ అది ఓన్లీ జాయిన్ ఇండియన్ ఆర్మీలో మాత్రమే. మనం బాగా నేవీ చేసినాం కదా. అదే అలవాటైంది బాగా చెప్పడానికి అదే వస్తుంది. సో ఒకసారి చూసినట్లయితే ఏ పోస్ట్‌కి క్వాలిఫికేషన్ ఎంత, ఏజ్ ఎంత ఉందనేది మన ఎలిజిబిలిటీ కండిషన్స్ పర్ఫెక్ట్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి క్లుప్తంగా చూసుకుందాం. సో జీడీ చాలామంది ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే జీడీ. సో జనరల్ డ్యూటీ దానికి 70 టు అదే చెప్పినాం కదా అన్నిటికి 70-35 ఉంటుంది. దీనికి హైట్ మాత్రం 166 అండ్ కేజెస్ మాత్రం ప్రపోర్షనేట్‌గా మన వెయిట్ ఉంటుంది. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 77 వితౌట్ అండ్ విత్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఈ విధంగా ఉంటుంది. సో దీనికి 10th క్లాస్ మిని అర్హత ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. మినిమం 40% ఉండాలి. సో ఇది కేవలం జీడీ మాత్రమే. మిగతాది చూసుకున్నట్లయితే టెక్నికల్ ఒకసారి చూసినట్లే సేమ్ యాజ్ యూజువల్ ఏజ్ మాత్రం అందరికి అట్లే ఉంటుంది. రిలాక్సేషన్ యాజ్ పర్ అయితే యాక్చువల్లీ 17.5 నుంచి 21 వరకే ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం మెజర్మెంట్స్ 23 ఇయర్స్ వరకు పెట్టడం జరిగింది. హైట్ 1 సెంటీమీటర్ తగ్గింది. ఇక్కడ పైన 166 ఉండే ఇక్కడ 165 ఉంది. వెయిట్ అనేది పర్టికులర్గా ఏం చెప్పడం లేదు. అండ్ చెస్ట్ యాజ్ యూజువల్ 77 వితౌట్ ఎక్స్పాన్షన్ అండ్ విత్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ రైట్. సో దీనికి టెక్నికల్ కాబట్టి దీనికి 10+2 ఖచ్చితంగా ఉండాలి. విత్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ విత్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉండాలి. 50% అగ్రిగేటెడ్ మార్క్స్ రైట్. ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. ఒకసారి క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్ చూసినట్లయితే సేమ్ యాజ్ యూజువల్ ఏజ్ మాత్రం అందరికి సేమ్ ఉంది. సో హైట్ మాత్రం 162 అండ్ ప్రపోర్షనేట్ హైట్ ఇందాక చెప్పుకున్నాం కదా సేమ్ దానికి ఉంది విత్ సేమ్. తర్వాత వీళ్ళకి 10+2 లోపల ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఉన్న వాళ్ళకి 60% మార్క్స్ ఉన్న వాళ్ళకి ఈ స్టోర్ కీపర్ వస్తుంది. ఇందాక మనకు ఓన్లీ ఏముండే మ్యాథ్స్ మాత్రమే ఉండే కదా. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అకౌంట్స్ బుక్స్ కీపింగ్ క్లాస్ 12th క్లాస్ మ్యాండేటరీ. దీనికి కూడా ఖచ్చితంగా మ్యాథ్స్ కావాలని కూడా అడుగుతున్నారు రైట్. ట్రేడ్స్ మ్యాన్ కూడా మన స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు 166 హైట్ ఉంది. సో 10th క్లాస్ సింపుల్ రైట్. దెన్ ఆఫ్టర్ ట్రేడ్స్ మ్యాన్ 10th పైన 5 ఉంది. దాని కింద ఇప్పుడు మన 8th పైన కూడా ఉంది రైట్. 166 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ వెయిట్ యాజ్ ప్రపోర్షనేట్ టు హైట్. సో హైట్ని బట్టి మనం వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూపిస్తాం. అంటే ఇప్పుడు నేను 168 ఉన్నా. సో నేను ఎంత వెయిట్ ఉండాలి అనుకున్నప్పుడు సో వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఒక చార్ట్ ఉంది. నెక్స్ట్ పేజ్ మనం చూపిస్తాం. సో అక్కడ చూసుకోవచ్చు మీరు. అట్లా కొంచెం పాజ్ చేసి వీడియోని. సో అయితే పైన సింపుల్గా నో స్టిపులేషన్ అండ్ అగ్రిగేట్ పర్సెంటేజ్ బట్ షుడ్ హ్యావ్ స్కోర్డ్ మినిమం 33% ఇన్ ఈచ్ సబ్జెక్ట్స్ రైట్. 8th క్లాస్ వాళ్ళు కూడా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఏజ్ 21 years to 23 years యాజ్ వన్ టైమ్ మెజర్ ఆఫ్ ద రిక్రూటింగ్ ఇయర్ ఆఫ్ 2023. సో మన వాళ్ళు బాగా గొడవ చేసినందుకు 21 నుంచి 23కి పెంచడం జరిగింది. ఇది కేవలం ఒకేసారి అని అంటున్నారు. నెక్స్ట్ టైం 21 వరకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. బట్ చూద్దాం రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు నాది హైట్ 155 ఉంది అనుకో. నేను 43 కేజెస్ ఉండాలి రైట్. ఈ విధంగా ఉంటుంది వెయిట్ కేజెస్ రైట్. సో 166 ఉంది. దానికి 49 మినిమం ఉండాలి. మ్యాక్సిమం అందరూ 170 అట్లా ఉంటారంటే మినిమం 50 అబవ్ ఉండాలి. సో మీరు స్లోగా మనం ఒకసారి స్కిప్ చేద్దాం. సో ఒక్కసారి మనం స్లోగా చూసుకున్నట్లయితే మీరు వీడియోని పాజ్ చేసి కొంచెం సేపు ఆపి మీది ఎక్కడ హైట్ ఉందో దాని దగ్గర ఏజ్ చూసుకోవచ్చు. వెయిట్ కూడా రైట్. సో కొంచెం స్లోగా చూసినట్లయితే రైట్ కంప్లీటెడ్. సో రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే రిలాక్సేషన్ కూడా ఉంది ఫర్ సన్ ఆఫ్ సర్వీసెస్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా వాళ్ళకు ఉంటాయి కదా హైట్ అండ్ హైట్లో 2 సెంటీమీటర్స్ చెస్ట్లో 1 సెంటీమీటర్ ఈ విధంగా ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ అయినా కూడా సేమ్ యాజ్ యూజువల్ 2% హైట్. తర్వాత చెస్ట్ 3 ఉంది అండ్ కేజెస్ 5 ఉంది. రిలాక్సేషన్ రైట్.
ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం మెయిన్ మాత్రమే చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ వీడియో చాలా లెంతీగా అవుతుంది. సో హౌ టు అప్లై ఏం లేదండి, పెద్ద అప్లికేషన్ ఏం లేదు. మనం ఆల్రెడీ అంతకుముందు ఉంటే డైరెక్ట్ లాగిన్ కావచ్చు, లేదా న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ గో టు www.joinindianarmy.nic.in లోపల తీసుకోవాలి. క్లిక్ ఆన్ అప్లై ఆర్ లాగిన్ అండర్ అగ్నిపత్ స్కీమ్. సో అప్లై లేదా లాగిన్ అని ఉంటుంది మనకు ఒక ఆప్షన్ అక్కడ. అక్కడ మనం క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా క్లిక్ చేసి, సైట్ బిజీ ఉంది ఈరోజు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. సో రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి తర్వాత కంటిన్యూ కొట్టేసి మన ఫిల్ అప్ డీటెయిల్స్ అక్కడ ఉన్న అదే నేము అవి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కొట్టేసి సేవ్ కొట్టాలి. తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటే డైరెక్ట్ లాగిన్ కావచ్చు. డాష్ బోర్డ్ ఈ విధంగా చూపిస్తుంది. సో రీడ్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత దాన్ని క్యాప్చా ఎంటర్ చేయాలి, లేదా ఆ బాక్స్ని క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ మీన్స్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీన్స్ అడ్రస్, ఆ విధంగా చేసి సేవ్ అండ్ కన్యూ కొట్టేసి ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ పెట్టేసేయండి. తర్వాత మీరు యాడ్ ఎడ్యుకేషన్ 10th ఉంది, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, ఏముంటే అవి పెట్టేసేయండి. యాక్చువల్ డిగ్రీ అవసరం లేదు, ఓన్లీ ఇంటర్ వరకు పెట్టేసేయండి సరిపోతుంది. అది తెలుగు ఉపయోగించి ఎక్కువ పెట్టకండి దయచేసి. తర్వాత మార్క్స్ అడుగుతుంది అన్ని సబ్జెక్ట్స్లలో, దాన్ని ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్. అయితే కొంతమంది కనులు ఉంటారు, సో ఫైనల్ వరకు పోతారు కానీ అంతవరకు సబ్మిట్ చేయకుండా వదిలేస్తారు. లాస్ట్ టైం ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. సో దయచేసి మనది కూడా ఆన్లైన్ ఇంటర్నెట్ అప్లికేషన్ ఉంది. సో అప్లికేషన్ చేస్తాం, మన దగ్గర పర్ఫెక్ట్ ఉంటుందండి, యాక్యురేట్గా. సో మై మొబైల్ నెంబర్ ఈ 7993617728, 7993617728. వాట్సాప్ పెట్టిన చేస్తాం. మెయిల్ ఐడి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో, ఒకసారి ఇక్కడ కూడా చెప్తాం మనము. అయితే టెన్షన్ అయితే పడకండి. మెయిల్ EMOENTERPRISES369@gmail.com, emoenterprises369@gmail.com. సో మనం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. స్పష్టంగా అర్థమైన వాళ్ళు లేదా కాకుండా వాళ్ళు కూడా అక్కడ కింద చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. సో మీరేం టెన్షన్ పడవద్దు, ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే మనం మనం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంటామంటే ఇదే మన అంటే కొందరు ఉంటారు, అదే లైఫ్ ఇదే అంబిషన్ ఉంటుంది, లేదంటే చచ్చిపోతుంటారు అట్లా. సో అట్లాంటి వాళ్ళకి అప్లికేషన్ తప్పు చేస్తే ఎంత ఏడుస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి. సో దయచేసి అప్లికేషన్లు మాత్రం తప్పు చేయకండి, ఎందుకంటే అడ్మిట్ కార్డ్ రాకుంటేనంటే ఆ రోజే చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే దానిపైనే చాలా కొంతమందికి ఉంటుంది విపరీతమైన పిచ్చి. సో వాళ్ళకి హేళన చేస్తున్నాను అనుకోకండి దయచేసి. కాకపోతే మీరు అదే హెచ్చరిస్తున్న అప్లికేషన్ క్లారిటీగా పర్ఫెక్ట్గా చేసుకోవాలని, ఎందుకంటే ఒకసారి మాత్రమే వస్తుంది, మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు. ఒకవేళ ఎవరైనా తప్పు ఆల్రెడీ కంప్లీట్ అంటే అప్లికేషన్ చేస్తున్నప్పుడు తప్పులు ఏమైనా జరిగినా కూడా మీరు దయచేసి టెన్షన్ పడద్దు, ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎక్కడైతే మీరు అప్లికేషన్ చేసిండ్రో అక్కడనే వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడ చేసుకున్నా సరే మన దగ్గర ఎడిట్ చేసుకోవచ్చు. మై మొబైల్ నెంబర్ ఆల్రెడీ ప్రొవైడెడ్ టు యూ 7993617728. జస్ట్ కాల్ మీ. దెన్ ఆల్సో వాట్సాప్ ఆల్సో ఇదే నెంబర్ కాబట్టి మీరు చేసినా కూడా మనం చేయడం జరుగుతుంది, రైట్. సో టెన్షన్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. ఒకసారి పిఎఫ్టి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చూసినట్లయితే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. అది 5 minutes 30 seconds గ్రూప్ 1 అండ్ 5 minutes 31 seconds ఇది గ్రూప్ 2, ఆర్ 5 minutes 45 seconds వరకు గ్రూప్ 2. అయితే మార్క్స్ అయితే మెరిట్లో కొడితేనంటే 60 మార్క్స్ వస్తాయి, నంబర్ గ్రూప్ 2లో కొట్టినట్లయితే అంటే 48 మార్క్స్ వస్తాయి. తర్వాత పుల్అప్స్కి 10 కొడితే 40 మార్క్స్, 9 కొడితే 33, ఈ విధంగా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు ప్రశాంతంగా. సో ఫీట్ డిచ్ అయితే పాదాలు మాత్రం దూరం అట్లా ఉండొద్దు, జిగ్ జాగ్ బ్యాలెన్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా క్వాలిఫై కావాలి. సో ఈ విధమైన టెస్ట్లు ఉండడం జరుగుతుంది. సో వీడియో చాలా లెంతీగా అవుతుంది, లాస్ట్ వరకు మ్యాక్సిమం ఎవరు చూడరు, కాబట్టి నేను చాలా స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. కాకపోతే అంతా చూస్తే అర్థమైతే, సగం చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. సో ఫిజికల్ ఈ విధంగా మెడికల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ కామన్ ఎంట్రన్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ కూడా ఉండడం జరుగుతుంది, దెన్ ఆఫ్టర్ జాబ్ ఉండడం జరుగుతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఉంది, ఇంకా అప్లికేషన్ ఏం పెద్దగా ఏం లేదు. సో మనది ఇంటర్నెట్ ఉంది, మనకి బ్రాంచెస్ కూడా సబ్ బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి. సో దయచేసి మీరు ఒకసారి కాల్ చేయండి, మీకు దగ్గరలో ఉన్న మన బ్రాంచ్ దగ్గరికి
Emo Enterprises is 24 hours available because on all online application. సో అన్ని ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి 24/7 అవైలబుల్లో ఉంటుంది. ఇది లాస్ట్ 3rd సెప్టెంబర్ ఉంది కదా, ఇప్పుడు ఆగస్ట్ 5th ఉంది ఈరోజు. నేను లాస్ట్ డేట్ గురించి చెప్తున్నా. లాస్ట్ డేట్ రోజు పెట్టినా కూడా ఈ ఏమో ఎంటర్ప్రైజెస్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. వాట్సాప్ 7993617728. మనది ఇంటర్నెట్ ఉన్నది. మనకు ఒక 9 నుంచి 11 సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా తీసుకున్న అప్లికేషన్ కంప్లీట్ చేస్తాం. సో దయచేసి అందరూ మనకు ఎందుకంటే యూట్యూబ్లో పెట్టడం, ఎందుకంటే చాలామంది కొంతమంది తప్పులు అప్లికేషన్ చేస్తుంటారు. తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మనది ఆల్రెడీ ఒక అప్లికేషన్ కూడా కంప్లీట్ అయింది. మన అప్లికేషన్ ఫామ్ కూడా చూసినట్లయితే ఈ విధంగా ఒక అబ్బాయిది చేసినాం మనం విజయవంతంగా. సో ఫుల్ డీటెయిల్స్ అయితే చూపించలేదు అనుకుంటలేము. సో ఈ విధంగా ఉంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఈ విధంగా ఉన్నాయి డీటెయిల్స్. అదే అప్లికేషన్ ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. తప్పులు మాత్రం చేసుకోకండి. ఏమన్నా డౌట్ ఉన్నా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను వీడియో తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్ కానీ ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన డైరెక్ట్ లింక్ కానీ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.